ఓకే. హాయ్ మామ బ్రోస్ అందరికి నమస్తే. ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. మరీ అంత రెస్పెక్ట్ వద్దులే మామ. అండ్ తమిళ చూసే వీడియోలోకి వచ్చామని అయితే నాకు తెలుసు. సో గైస్, ఇప్పటివరకు మీరు చిన్నపిల్లల గేమ్ ఆడడం చూసుంటారు, అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఆడడం చూసుంటారు, లేదా గర్ల్స్ ఆడడం చూసుంటారు, లేదా మ్యారేజ్ అయిపోయిన కపుల్స్ ఆడడం చూసుంటారు గేమ్ని. కానీ నేను ఇప్పుడు ఛాలెంజ్ చేసే ప్లేయర్ ఏజ్ వచ్చేసి దగ్గరగా 38 to 40 మధ్యనైతే ఉంటుంది. అండ్ అలాంటి ప్లేయర్స్ అయితే మన ఈరోజు అయితే ఛాలెంజ్ అయితే ఇసరబోతున్నాం అనమాట. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉండబోతుంది వీడియో. అండ్ ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి మామ బ్రోస్. అండ్ వీడియో చూడండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గాయస్, నేను చెప్తున్న ప్లేయర్ కోసం అయితే ఇతనే అనమాట. చూడండి, అండ్ గేమ్ అయితే ఆడేసుకుంటున్నాడు అండ్ నన్ను పట్టించుకోవట్లేదు. నేను నన్ను చూడలేదు అనమాట. నేను చూడకుండా రికార్డింగ్ అయితే చేశాను ఫస్ట్. అండ్ ఒకేసారి పైకి చూసినట్టు నేను నవ్వుతాడు అనమాట నా వైపు చూసి. బోయ్ అయితే కొట్టేశారు వీళ్ళే. ఒకసారి ఇతనితో మాట్లాడదాం అండ్ ఛాలెంజ్ అడుగుదాం. అండ్ ఇతను ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశారనమాట. అండ్ ఏంటి మాట్లాడారో అయితే మీరు వినండి ఒకసారి. అండ్ నేనైతే కొంచెం 2 క్వశ్చన్స్ అయితే అడుగుతా అతనికి, వినండి. అంకుల్ గారు, మీరు ఎప్పటి నుంచి గేమ్ ఆడుతున్నారు? 2 years నుంచి. ఎన్ని అకౌంట్లు మార్చుంటారు పాటికి? 7 అకౌంట్లా? రూమ్ కార్డులో ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు నాతో గేమ్ ఆడుతారా కొంచెం? ఇదేనా అకౌంట్ మీది? ఓకే గైస్, అతను ఐడి వచ్చేసి చూపిస్తున్నారు అనమాట. మనకైతే వచ్చేసి అతని లెవెల్ వచ్చేసి 71 అయితే ఉందన్నమాట. అండ్ లైక్స్ వచ్చేసి 40,000 అయితే ఉంది. అండ్ మైండ్ బ్లోయింగ్ గైస్. అండ్ ఇదిగోండి ఇది మనం కూడా ఆడేద్దాం. ఓకే, ఇప్పుడు రూమ్ అయితే క్రియేట్ చేస్తాం. ఇద్దరు అయితే ఆడుదాం ఒకసారి ఎలా ఉంటుందో. అందులో రూమ్ క్రియేట్ చేసేద్దామా? అండ్ రూమ్ అయితే క్రియేట్ చేస్తాం గైస్. అండ్ చాలా మంది ఈ వీడియో స్క్రిప్ట్ అనుకుంటారు. అండ్ స్క్రిప్ట్ అనుకుంటారనే నేనైతే అతను నుంచి అయితే హ్యాండ్ క్యామ్ కూడా రికార్డ్ చేశాను అనమాట. అండ్ రికార్డ్ చేసి అయితే మీకైతే పెడతాను చూడండి. అండ్ రూమ్ అయితే స్టార్ట్ చేసేసాం. అండ్ నా గేమ్ ప్లే అండ్ అతని గేమ్ ప్లే కూడా మీకు కనబడుతుంటాయి డిస్ప్లే మీద అండ్ ఫైనల్లీ ఫస్ట్ రౌండ్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఫస్ట్ రౌండ్లోని అండ్ నా వాళ్ళు చిన్న గ్లిచ్ అయితే అవుతుంది. అండ్ అంకుల్ కోసం అయితే ఈ చివరికి వచ్చాయి. అండ్ ఇక్కడైతే లేరు. అండ్ వాళ్ళు చూసి అరే యార్ సిగ్నల్ రావట్లేదు, ఇప్పుడు సిగ్నల్ పోయింది. ఒకేసారి సడన్గా సిగ్నల్ అయితే పోయింది అనమాట. అరే 999 పడిపోయింది. అండ్ ఇక్కడ ఉన్నారు, అదిగోండి ఎనిమిది అయితే వచ్చేసారు అనమాట. అంకుల్ వచ్చేసారు, రేపు ఉన్నాడు అబ్రో అయితే. ఓకే, అరే ఎలా వెళ్ళాలి ఇప్పుడు? అరే వాళ్ళు పడి ఓకే పడిపోయింది అనమాట. అండ్ ఇక్కడ వాల్ గ్లిచ్ అయిపోతుంది. అండ్ ఓకే ఇక్కడ పుట్టినా పడదు. అండ్ ఆ చివరికి వెళ్ళిపోదు. అండ్ ఓకే బాడీ పడింది. అరే MP40 బ్లడ్ అయితే లాగేసాడు అనమాట అతను వచ్చేసి. అయితే ముందైతే మనం బ్లడ్ ఫుల్ వేసుకుందాం. ఓకే, అది హెచ్పీగాను కాబట్టి ఎక్కేస్తుంది, పర్లేదు. అండ్ ఇక్కడ హోల్డ్ చేద్దాం. వాల్ వచ్చేసి గ్లిచ్ అయితే అయిపోయింది బ్రో. అండ్ సిగ్నల్ పింగ్ రావట్లేదు, ఎందుకో తెలియట్లేదు. అండ్ ఇక్కడ ఉన్న 1 టైప్ ఇచ్చేద్దాం, రావట్లేదు. ఓకే, అరే ఓకే 1 రౌండ్ అయితే అంకుల్ అయితే కొట్టేశారు అనమాట. అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. సెకండ్ రౌండ్లో ఎలాగైనా మనం అయితే కొడదాం అనమాట. సో మనకైతే వాల్ గ్లిచ్ అయితే అయ్యింది అనమాట. అండ్ ఇందాక పింగ్ పోయింది కదా, అండ్ వాల్ గ్లిచ్ అయ్యింది. అండ్ వాళ్ళు అయితే మనం బ్రేక్ చేస్తున్నాం. అండ్ వాళ్ళు అయితే బ్రేక్ చేస్తున్నాం. అంకుల్ వచ్చి అరే కొట్టేస్తున్నారు అయితే. అంకుల్ ఆగండి. ఆగండి అంకుల్, వాల్ గ్లిచ్. సో గైస్, అంకుల్ అయితే అసలు మన మాట అయితే వినట్లేదు అనమాట. అండ్ బాదుకుని వెళ్ళిపోతున్నాడు MP40తో. అండ్ వాల్ అయితే బ్రేక్ చేద్దాం. అరే మళ్ళీ సిగ్నల్ అయితే పోతుంది గైస్, మళ్ళీ పోతుంది, ట్రిపులింగ్ పడిపోతుంది. ఓకే, అరే వాల్ అయితే బ్రేక్ చేసిన ఒకటే అయిపోయింది. ఓకే, ఇంకొకటి ఉంది. అరే అంకుల్ కొట్టేస్తున్నాను. ఆగండి అంకుల్, అరే అయిపోయింది గైస్. సెకండ్ రౌండ్ కూడా అంకుల్ అయితే విన్ అయిపోయాడు అనమాట. అండ్ ఓకే, ఏం పర్లేదు. అండ్ ఇంకా రౌండ్స్ ఉన్నాయి కదా, అండ్ మనం ఏంటో మనం చూపిద్దాం. ఓకే, థర్డ్ రౌండ్ అయితే వచ్చేసింది మనకి. అండ్ నేనైతే 1 టైప్ కోసం అయితే ట్రై చేస్తున్నా ఈసారి. అండ్ ఈసారి అలాగే ఈ రౌండ్ మనమే కొట్టి తీరాలి. అండ్ ఓకే, బ్రో అయితే కనబడుతున్నాడు. అండ్ అటువైపు ఉన్నాడు. ఓకే, అండ్ ఇటువైపు ఓపెన్లోకి రావాలి. పడింది. అది. అండ్ ఓకే గైస్, అదే మనం రౌండ్ స్టార్ట్ చేసాం అనమాట. కంబ్యాక్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఇంకా ఒక్క రౌండ్ కూడా ఇవ్వకూడదు. అండ్ ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి UMP. ఓకే, అరే మిస్ అయ్యింది అనమాట. అండ్ UMPతో మిస్ అయింది. చూద్దాం, డిజర్ట్గా ట్రై చేద్దాం. ఓపెన్ లాగా అది పడిపోయింది, మామూలుగా ఉండదు. అండ్ 1 టైప్ అయితే కొట్టేసాం. అండ్
2 రౌండ్స్ కొట్టేసాం అనమాట. ఓపీ. ఓకే యూఎంపీతో అరే యార్ అరే రే 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 బ్లడ్ అయితే అయిపోయింది. మెడికెట్ వేసుకుందా లోపు. అండ్ చూసారుగా ఓపెన్లోకి వచ్చిన ఎంపీ40 లాగేస్తున్నాడు అతను. ఓకే ఇక్కడ అరే రాలేదనమాట, ఓపెన్లోకి రాలేదు. అండ్ ఎటు వచ్చాడు అరే బ్యాక్ సైడ్ అయితే వచ్చాడు అనమాట. అండ్ యూఎంపీతో లాగేద్దాం. అరే పడింది 2 రెడ్ పడింది. ఓకే అరే యార్ బాడీ షాట్ కిల్ అయితే వచ్చింది. బాడీ షాట్ కిల్ వచ్చింది, నో ప్రాబ్లం, ఏం పర్లేదు. రౌండ్ అయితే తీసానమాట, 3rd రౌండ్. ఓకే ఇక్కడ వచ్చేసి అంకుల్ అయితే ఇటు వెళ్తున్నాడు అనమాట. అండ్ అతను అరే మీదకి వచ్చేస్తున్నాడు. కొంచెం చిన్నది గన్ను రీలోడ్లో ఉండిపోయింది. అది పడింది ప్లేన్. అండ్ కొంచెం బ్లడ్ లేదు. ఓకే టైపర్ అరే పడింది. అరే సిగ్నల్. ఓకే కిల్ అయితే వచ్చేసింది. ఓకే కిల్ అయితే వచ్చేసింది. అండ్ సిగ్నల్ పింగ్ ప్రాబ్లం వస్తుంది గాయస్, అయితే ఇంకా ఏం చేయలేం. ఓకే ఈ రౌండ్ వచ్చేసింది. అండ్ వచ్చింది యూఎంపీ అయితే తగులుతుంది. అరే M1WS బాడీ పడింది. ఓకే ఇక డెజర్ట్ ఎగలు అరే రాలేదు. డెజర్ట్ ఎగలు యూఎంపీతో కూడా బాడీ షాట్ కిల్ వచ్చింది, ఇది కూడా పర్లేదు. మనమైతే 5 రౌండ్స్ లీడ్లోకి అయితే వచ్చేసాం అనమాట. అండ్ 5 రౌండ్స్ అయితే వచ్చేసాం. ఓకే తను కూడా వాల్స్ వేసుకుని అయితే నాకు ఎదురుగా వస్తున్నాడు. ఓకే చూద్దాం అనమాట. అండ్ ఓకే 1 టాప్ ట్రై చేద్దాం ఒక్కసారి. ఓపెన్లోకి రా అరే యార్ పడిపోయింది. మామూలుగా ఉండదు అనమాట. అండ్ మనం అయితే 6 రౌండ్స్ అయితే కొట్టేసాం. ఓకే గైస్ అయితే మనం 6 రౌండ్స్ కొట్టేసాం. అండ్ అతను ఎంతైనా పెద్దవాళ్ళు, అండ్ ఓడిపోతే బాగోదు. అండ్ ఫుల్ కంట్రోల్లో పెట్టేసి ఇంకా రౌండ్స్ అయితే ఇచ్చేస్తాను అనమాట నేనే. ఎందుకు గైస్ గెలిస్తే ఏమొస్తా చెప్పు ఒకసారి. అండ్ వాళ్ళకైతే రౌండ్స్ అయితే ఇచ్చేసాం. అండ్ వాళ్ళని హర్ట్ చేయకూడదు అనేది నేనైతే అనుకుంటున్నాను. అండ్ అతనైతే అంకుల్ కూడా అండ్ నేను రూమ్ అడిగినట్టు అయితే ఓకే అన్నాడు అనమాట. అండ్ అందుకనే నేను కూడా అతనికి అయితే ఇచ్చేస్తున్న రౌండ్స్. అది అతనికి తెలియదు, నా ముందే ఉన్నాడు అనమాట. అందుకే నేనే కావాలని ఫుల్ కంట్రోల్ పెట్టుకొని కొడుతున్నట్టు మూమెంట్ ఇచ్చి నించిపోతున్నా. ఓకే మనం అంటూ ఒక రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. మా ఊరు ఇంకా ఎవరిని లైక్ చేపితే ఫాస్ట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియో చూసారుగా ఇప్పటివరకు, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఓకే ఇక్కడ డిజిటల్ అరే ఓపీ బ్రో డిజర్టగల్తో అయితే వేరే లెవెల్ అయితే హెడ్ షాట్ అయితే కొట్టాడు అనమాట. ఇది ఫస్ట్ హెడ్ అనుకుంటా. మరి డిజర్టగల్ 1 ట్యాప్స్ అయితే. అండ్ యూఎంపీతో కొడుతున్నాడు బ్రో అయితే. ఓకే మనైతే ఫుల్ కంట్రోల్ అని తెలియదు పాపం అతనికి. నేను ఏదో మూమెంట్ ఇస్తున్నా కదా అని అతను కూడా డిజర్టగల్తో కొట్టడానికి ట్రై చేస్తున్నాడు, పడట్లేదు అతనిది. అండ్ ఇందాక రౌండ్ పడింది కదా, ఇప్పుడు కూడా పడిపోద్ది అనుకుంటున్నారు. అరే యార్ ఓపీ MP40 అయితే దింపేశారు. చలో మామ. అండ్ ఈక్వల్కి అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఇద్దరం 6-6 అయితే వచ్చేసాం. ఓకే క్లాక్ టవర్ అయితే వచ్చింది. అండ్ గన్స్ అన్ని వదిలేస్తున్నా నేనైతే. ఇంకా ఫ్రెండ్షిప్ అవుదాం సార్, ఫ్రెండ్ అవుదాం, ఏమవుతుందో చూద్దాం. నేనైతే ఫ్రెండ్ అవ్వమని నేను చెప్పాను. ఓకే అతను వస్తున్నాడు అనమాట. అండ్ మళ్ళీ కొట్టేస్తాడేమో అనుకుని నేనైతే ఫ్రెండ్ అయితే అవుతున్నా ఒకసారి. అండ్ కొంచెం లాస్ట్ 66 వచ్చింది కదా, ఇంకా ఫ్రెండ్ ట్రై చేస్తున్నా వస్తున్నా, మళ్ళీ కొట్టేస్తాడా బ్రో అయితే. ఓకే వచ్చాడనమాట. అండ్ ఓకే ఎమోట్స్ అయితే వేస్తున్నాం అనమాట. ఓకే అరే ఫ్లాగ్ ఎమోట్. ఓకే నో ప్రాబ్లం. అరే చూడండి గైస్, సరైన ఎమోట్స్ వేస్తున్నాడు. అండ్ ఓకే మనమైతే అతనికి ఉన్న ఏజ్కి అయితే మనం రెస్పెక్ట్ ఇచ్చి మనమైతే జోన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. ఓకే
ఏమో టెంపుల్ ఇచ్చింది కదా అసలు. ఓకే 6v6 వచ్చింది అండ్ ఫైనల్ నేను లాస్ట్ జోన్లో అయితే ఎలిమినేట్ అయితే అయిపోయాను అనమాట. బోయ్ అయితే అతనికి ఇచ్చేసా. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఫాస్ట్ లైక్ చేయండి గైస్. అదంతా అయితే మాట్లాడదాం. కాదు ఇదండి మీరే పట్టుకోండి. అంకుల్ ఏటా అంకుల్ ఆ డబ్బులు మాకు మన అలా ఉంటుంది వైజాగ్ కుర్రోడు అంటే. కుర్రోడ్ యూత్ కొంచెం ఏమైనా చెప్పండి మా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని ఏదైనా. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊరి.